హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రణవ్ విత్ అమ్మాని. మేము ఇప్పుడు కవ్వాల పులుసు పెడుతున్నాం ఫ్రెండ్స్. దానికి కావాల్సినవి ఒక టమాటా, 6 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, తగినంత నూనె, తగినంత ఉప్పు, కారం, చింతపండు పులుసు, కవ్వలు కవ్వల పులుసు. మా అమ్మ పెట్టేదండి ఇది పులుసు, అలా పెడుతున్నాం. నూనె వేస్తున్నాం అండి. ఇప్పుడు కారం చేపలకి సరిపోయినంత, ఉప్పు కూడా సరిపోయినంత, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత చింతపండు తీసుకున్నాం కదండి పులుసు, అది వేయాలి. చింతపండు పిండిన రసం కలిపేసిన తర్వాత పొయ్యి మీద పెట్టాలండి. అది అలాగా మరగనివ్వాలి. పులుసు సగం మరిగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. మెల్లగా తిప్పండి, ఎక్కువ గరిటతో తిప్పేస్తే మళ్ళీ చేపలు ఇరిగిపోతాయి. ఇంకొంతసేపు మరగపెట్టుకోవాలి. కొంచెం పంచదార కానీ కొంచెం బెల్లం కానీ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసిన తర్వాత కొంచెం ఇలాగా టపాల్ని గుడ్డతో పట్టుకొని అలాగా చేస్తే చేపలు ఇరగకుండా ఉంటాయి. పులుసు అయిపోయింది ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. ఇంకా ఆపేసుకోవచ్చు. నా ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మంచి మంచి వంటలు పెడతాను. థ్యాంక్ యూ.